దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంది. చరిత్ర పోతే ఎట్లా కాంగ్రెస్ నాయకులకు ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. 1951లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెహ్రూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన సందర్భంలో బిపిన్ చంద్ర రాయ్ అంబేద్కర్ గారు బయటికి పోతే అత్యంత ప్రతిభావంతుడు, బయటికి వెళ్తే ఈ ప్రభుత్వం ఈ సరైన రీతిలో పని చేయలేదు, ఆ శాఖ పని చేయలేదు అంటే ఆనాడు నెహ్రూ గారు అన్న మాట, ఆయన వెళ్ళడం వల్ల ఈ ప్రభుత్వం బలహీనపడదు, వెళ్ళనివ్వండి అని బయటికి తోసేశారు. 1952లో మొదటి లోక్సభకి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు ముంబై నార్త్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అంబేద్కర్ గారు పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారి సహాయకున్నే కాంగ్రెస్ పార్టీ పెట్టి దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నెహ్రూ గారు ఎన్నికను తీసుకొని అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేద్కర్ గారిని ఓడించారు. అది ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంబేద్కర్ గారి గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం మేము చేశామని చెప్తాంది. అంబేద్కర్ గారిని ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడించిన పార్టీ ఇవాళ అంబేద్కర్ స్ఫూర్తిని మేము ముందుకు తీసుకెళ్తామంటే దేశ ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. 1954లో బండారా లోక్సభకి ఉప ఎన్నికలు జరుగుతుంటే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి లోక్సభ ఎన్నికల్లో ఓడించింది. ఆనాడు భారతీయ జనతా పార్టీకి పూర్వ రూపం ఉంటున్న జనసంఘ్ 1954లో బండారాకు జరిగిన ఉప ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తరపున పార్టీ అభ్యర్థిని పెట్టకుండా ఆయన తరపున ప్రచారం చేసింది, మద్దతు పలికింది. మరి అంబేద్కర్ గారికి మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాందా, లేదా ఎన్నికల్లో స్వయంగా ప్రతిష్టాత్మకంగా అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు తీసుకొని అంబేద్కర్ గారిని ఒకసారి కాదు 2 సార్లు ఓడించిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ వాదాన్ని స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తుందా, దేశ ప్రజలు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది కాకుండా 1956లో వారి అంబేద్కర్ గారి మరణం తర్వాత 1959లో ముంబై మేయరు అంబేద్కర్ గారి పుట్టిన జన్మస్థానమైన మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ మౌ అంటారు, దాన్ని ఇండోర్ పక్కన ఉంటుంది. ఇక్కడ ఆయన స్మారక స్తూపం, ఆయనకు మెమోరియల్ నిర్మిస్తే బాగుంటుంది అని లేఖ రాస్తే అప్పటి ప్రధానమంత్రిగా ఉంటున్న నెహ్రూ గారు వ్యక్తులకి మెమోరియల్ నిర్మించడం, స్మారకాలు నిర్మించడం ప్రభుత్వ పని కాదు, అది వారి కుటుంబ సభ్యులను లేదా ప్రైవేట్గానే చేసుకోమని చెప్పి ఆయన సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ ఆ బుక్లో కూడా మీరు దాని ప్రస్తావన ఉంది అని చెప్పారు. అంటే అంతటి మహనీయుడు, ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు పుట్టిన స్థానంలో ఒక స్మారకాన్ని నిర్మించాలి, దేశ ప్రజలకు ఆయన ఈ దేశానికి అందించిన సేవలు తెలియాలి అనే ఉద్దేశంతో నిర్మించమని చెప్తే దానికి కూడా మోకాళ్ళడ్డేసిన పార్టీ సంబంధించిన ప్రముఖ నాయకులు నెహ్రూ గారు అన్నాడు. మరీ ముఖ్యంగా అటువంటి గొప్ప వ్యక్తికి ఆయన సేవల్ని గుర్తించి భారతరత్న అవార్డు ఇవ్వాల్సి వస్తే 1955లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తను ప్రధానమంత్రిగా ఉంటూ తనకు తానే భారతరత్న ఇచ్చుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి ఇవ్వాలనే ఆలోచన ఆనాడు చేయలేదు. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగాన్ని పరిహారం చేస్తూ 42, 24 అధికారులను సవరణలు తెచ్చిన ఆనాటి ఇందిరాగాంధీ గారు, ఈ దేశాన్ని చీకటి రోజుల్లోకి ఎమర్జెన్సీ ద్వారా నెట్టిన ఇందిరాగాంధీ గారు 1971లో భారతరత్న ఇవ్వాల్సి వస్తే తనకు తాను ప్రధానమంత్రిగా భారతరత్న ఇప్పించుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనే ఆలోచన చేయలేదు. అంబేద్కర్ గారికి ఆయన సేవలను గుర్తించి భారతరత్న ఇచ్చే ప్రయత్నం మొట్టమొదటిసారిగా 1989లో విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారతీయ జనతా పార్టీ మద్దతుతో, ఆనాడు 29 సీట్లతో భారతీయ జనతా పార్టీ గెలిచి ఆ మద్దతుతో విపి సింగ్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1990లో ఆయన భారతరత్న ఇచ్చేదాకా ఆయనకి ఆ గౌరవాన్ని నిలబెట్టాలి, కానీ ఆ మహనీయుని గురించి దేశ ప్రజలకు తెలియజెప్పాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయాలి. దేశంలో